మామ ఇవాళ మార్నింగ్ నా పాటికి నేనేదో మా ఆవిడ చేసిన బండల్లాంటి నింటీలు తింటూ ఫోన్‌లో ఫోటోలు చూసుకుంటూ, అబ్బా! ఫోటోస్ చాలా బాగా తీస్తుందిరా ఈ ఫోను. అబ్బా! హ్యాపీరా బాబు! మనం పెట్టిన డబ్బులకి న్యాయం జరిగిందిరా అని మా బుడ్డపా ఫోటోలు చూసుకుంటూ ఇలా స్వైప్ చేస్తూ కూర్చున్నా. కూర్చుంటే మనం మనశ్శాంతిగా ఉంటే ఒప్పుకోడుగా దేవుడు. ఏదో ఒకటి మనకిత్తాడుగా కష్టం, టెన్షను. సో, ఒకడు టుపిక్కని కామెంట్ పెట్టాడు. "హాహాహా! నువ్వు కొన్న ఐక్యూ ఫోన్‌లో, వివో ఫోన్‌లో డిస్‌ప్లే గ్యాప్ ఇష్యూస్ వస్తున్నాయి. ఇట్లా పేపర్ పెట్టినప్పుడు పేపర్ ఎరక్కపోతుంది. నీకు ఐపీ రేటింగ్ పనిచేయదు. సో, ఇప్పుడు నువ్వేం చేస్తావు? నీ ఫోన్‌లో ఇష్యూ ఉందని" చెప్పి కామెంట్ పెట్టాడు. ఆహ్, ఈడెవడురా బాబు! టెన్షన్ పెట్టడానికి వచ్చాడని చెప్పి, సరే అసలు ఏం జరుగుతుంది పంచాయతీ అని చెప్పి ఓపెన్ చేశా. ఒక ఇద్దరు ముగ్గురు క్రియేటర్స్ దీని మీద సీరియస్‌గా వీడియోస్ పెట్టినారు. సో, ఇట్లా పేపర్ పెడితే ఇక్కడ గ్యాప్ వచ్చేస్తుంది. ఇదో ఇట్లా. సో, డిస్‌ప్లేకి ఇక్కడ పేపర్ పెట్టినప్పుడు పేపర్ దాంట్లో అతక్కపోతుంది. ఇక్కడ పెట్టినప్పుడు అతక్కపోతుందనమాట. అంటే పేపర్ లోపలికెళ్ళిపోతుంది. సో, అలా ఎళ్ళిపోతుందనమాట. దీనికైతే ఎళ్ళలేదు. సో, ఒకవేళ ఎళ్ళిపోతే ఏం జేయాలా? ఐపీ 68 అండ్ 69 రేటింగ్ ఇచ్చిండ్రు. ఐక్యూ 13 కావచ్చు, అండ్ వివో X200 ప్రో కావచ్చు. దీనికి కూడా వచ్చిందని టాక్ వచ్చిందనమాట. సో, అలా మనకి ఈ డిస్‌ప్లే గ్యాప్ ఉంటే ఏం చేయాలి? ఫోన్ పడేయాలా? మీకు ఐపీ 16 అండ్ 68 రేటింగ్ పనిచేయదా? వారంటీస్ క్లెయిమ్ అవ్వవా? సో, వాటర్‌లో తడిస్తే పోతాయా? సో, అసలు మన కంపెనీని దీనికి మనం ఎలా అప్రోచ్ అవ్వాలి? కంపెనీ దీనికి మనకేం చేస్తుంది? సో, ఇది ఎవరు చెప్పలేదు. సో, ఫస్ట్ టైమ్ చెప్తున్నాను. వీడియో లాస్ట్ వరకు చూడు. చాలా యూజ్ అవుతుంది. ఇటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు మనం చేయాల్సిన బేస్ స్టెప్ ఏంటో చెప్తాను. సో, ఈ వీడియోని లైక్ చేస్తారు, షేర్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారు. ఇక మీ ఇష్టం. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే మంచిది మీకు, మీ ఫ్రెండ్స్‌కి అందరికి కూడా. కాబట్టి వీడియోలోకెళ్ళిపోేసి అసలు ఫస్ట్ వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అనేది తెలుసుకుందాం వచ్చేయండి. మామ నేను తీక్షణంగా ఆలోచించి నేను కూడా ఎక్స్‌పెరిమెంటల్ చేశా. వాటర్‌లో ఏసా మళ్ళీ. ఏం కాలే. కాపోతే ఇది రివ్యూ యూనిట్ కాదు కదా! 90,000 పెట్టి కొన్న ఫోన్ కాబట్టి ఎక్కువసేపు వాటర్ అంటే భయమేసింది. అసలు మనకు అవసరం లేదు యాక్చువల్‌గా. ఏదో వానలో తడిచింది ఏదో రైనీ సీజన్‌లో ఫోన్ మాట్లాడేటప్పుడు ఆ 4 చినుకులు పడితే దాన్ని సర్వైవ్ అయితే చాలనే మనం ఫోన్‌లో కొంటాం. మనం ఎప్పుడు వాటర్‌లో ఇక్కడేం నాకు సముద్రం లేదు, లేదంటే నేనేం నదుల్లో దిగట్లేదు, నేను అండర్ వాటర్ ఫోటోగ్రఫీ చేయట్లేదు. కాబట్టి సో, దీన్ని పిచ్చిగా దాంట్లో ఎక్స్‌పెరిమెంట్ చేయాల్సిన అవసరం లేదు యాక్చువల్‌గా అయితే. సో, కాబట్టి నేనంత సివియర్‌గా దాంట్లోకి ఎళ్ళదలుచుకోలేదు. సో, కాబట్టి 2, 3 సార్లు వాటర్‌లో ఏసాను. కెమెరాస్ చెక్ చేశాను. ఓకే. ఫైన్. అంటే నేను మరీ చెప్తున్నా. నేనొక 1 మినిట్, 2 మినిట్స్ అలా ఉంచాననమాట. ఎక్కువసేపు అంటే చెప్తున్నాను కదా! ఇది డబ్బులు పెట్టి కొన్నది కాబట్టి గుండె లబ్డబ్ అంటుంది. సో, ఎవరు కూడా ఈ పని చేయరు. సో, చేయాలని కోరుకోను. తర్వాత ఇలా పేపర్ పెట్టుకొని దీన్ని నేను తరోగా చెక్ చేసుకుంటూ వచ్చా. ఒక హాఫ్ అన్ అవర్ ఇదే పని నాకు. ఇలా పేపర్ పెట్టి ఇలా చెక్ చేస్తూ వచ్చా. ఇలా మొత్తం. సో, మొత్తం స్పీకర్ గిల్ దగ్గర కూడా ఇట్లా పెట్టాననమాట. పెడితే సో, నాకైతే ఈ స్పీకర్ గిల్ దగ్గర ఏ ఫోన్‌కి పెట్టినా ఇదైతే నిలుస్తుంది. ఏ ఫోన్‌కి పెట్టినా, ఈ ఫోన్‌కే కాదు. ఏ ఫోన్‌కి పెట్టినా ఏందంటే స్పీకర్ గ్రిల్ దగ్గర హౌసింగ్ అయితే ఎక్కువుంటుంది. సో, కాబట్టి ఇక్కడ పెట్టినప్పుడు మనకు ఖచ్చితంగా ఇక్కడ ఏదైనా ఇరుక్కుంటుంది, నిలుస్తుంది. అదర్‌వైజ్ ఇంక అక్కడి నుంచి సో, ఎక్కడ నేను నా దాంట్లో డిగ్ చేసినా సరే డిస్‌ప్లే పక్కన లేదు. ఓకేనా? ఎందుకు అని చెప్తున్నానంటే ఇవి ఆల్‌మోస్ట్ ఆల్ బెజల్లెస్ డిస్‌ప్లేస్. మీరు ఇక్కడ చూడొచ్చు. వీటికి బెజల్స్ అయితే ఏముండవు. మొత్తం డిస్‌ప్లేనే ఉంటుంది. ఈ ఐక్యూ 13లో కావచ్చు, ఇప్పుడొచ్చిన ఐక్యూ వివో ఫోన్స్‌లో, ఫ్లాగ్‌షిప్ ఫోన్స్‌లో. కాబట్టి దీనికి ఏదైతే ఔటర్ డయామీటర్ ఏదైతే ఉందో మనకి లైక్ బ్లాక్ కలర్‌లో ఉంటుంది కదా! డిస్‌ప్లేకి ఔటర్ డయామీటర్. ఆ బ్లాక్ కలర్‌లో ఉండేదే మనకి ఫ్రేమ్‌కి స్టిక్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీకు సైడ్ ఫ్రేమ్ మనం డిస్‌ప్లే పక్కన బ్లాక్ కలర్ ఉంది కదా! లైట్‌గా ఎడ్జ్ ఉంది కదా! ఆ ఎడ్జ్ మాత్రమే ఫ్రేమ్‌కి స్టిక్ అవుతుంది. మిగతా ఈ స్క్రీన్ అయితే స్టిక్ కాదనమాట. ఆ ఎడ్జ్ ఎంత లావు ఉంటే అంత ఎక్కువ స్టిక్ అవుతుంది. ఎంత తిన్నుగుంటే అంత తక్కువ స్టిక్ అవుతుంది. ఇది ముఖ్యంగా కర్వ్ డిస్‌ప్లేస్‌లో ఇక్కడే ప్రాబ్లమ్ వస్తుందనమాట. సో, ఇదొచ్చేసి క్వాడ్ కర్వ్ డిస్‌ప్లే. ఇది ఫుల్ కర్వ్డ్ కాదు కాబట్టి సమ్‌వేర్ హ్యాపీ అని చెప్పొచ్చు. సో, అదనమాట ఇష్యూ. ఆ ఎడ్జి అనేది ఎందుకు మనకి గ్యాప్ వస్తుంది అంటే ఇక్కడ 2 కారణాలున్నాయి. సో, గమ్ స్టిక్ అవ్వకపోయినా, లేదు ఏదైతే ఈ డిస్‌ప్లే ఉందో డిస్‌ప్లేకి, ఫ్రేమ్‌కి మధ్య కాంటాక్ట్ అంటే ఆ కాంటాక్ట్ ఎలా ఉంటుందంటే కొన్ని క్లిప్ టైప్ వస్తాయి ఐఫోన్స్‌లో. బట్ మోస్ట్‌లీ ఈ ఫోన్స్ కర్వ్ డిస్‌ప్లేస్‌కి ఈ ఆండ్రాయిడ్ ఫోన్స్‌లో ఆల్‌మోస్ట్ అన్నీ కూడా గమ్‌తో ఫిక్స్ చేస్తారనమాట. ఇది ఫ్యాక్టరీ ఫిట్టింగ్ అయితే వస్తుంది. ఇది ఫ్యాక్టరీ ఫిట్టింగ్ కాబట్టి సో, దీంట్లో మనం ఏలు పెట్టడానికి ఉండదు. సో, కాబట్టి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది. సో, ఇది ఐక్యూలో అన్ని ఫోన్స్‌కి లేదు. కొన్ని ఫోన్స్‌కి మాత్రం సమ్ బ్యాచ్ ఫోన్స్ అని చెప్పొచ్చు. ఇప్పుడేంటంటే ఫోన్స్ అనేవి కొన్ని బ్యాచ్‌లుగా తయారవుతాయి. ఒక బ్యాచ్ ఫోన్స్‌లో ఐక్యూ 13లో ఈ ప్రాబ్లమ్ వచ్చింది. సో, మేబీ అది ఈ ఫ్రేమ్‌కి అండ్ ఆ స్క్రీన్ ఉంది కదా! ఆ స్క్రీన్‌కి మధ్య వచ్చిన గ్యాప్ అది స్టిక్ అవ్వకపోవడమో లేకుంటే సో, వాళ్ళు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అది థింక్ చేయకుండా అలా డిజైన్‌లో ఫ్లా అయ్యుండొచ్చు. అంతేగాని అలా అయితే కాదు. అలా అయినప్పటికి గూడా మీకు ఈ ఫ్రేమ్‌కి, డిస్‌ప్లేకి చిన్న గ్యాప్ ఉన్న లోపల మనకి
ఐపీ రేటింగ్కి సంబంధించిన ఒక టైపు గ్లూ కావచ్చు, లేదా ఒక టైపు రబ్బర్ టైప్ మెటీరియల్తో దాన్ని కవర్ చేసి ఉంటారు, గుర్తుపెట్టుకుని కవర్ చేసి ఉంటారు. సో ఐపీ రేటింగ్ అంటేనే ఎక్కడైతే మనకి పాసిబిలిటీ ఉందో వాటర్ వెళ్ళడానికి అక్కడంతా కూడా IP6869 సర్టిఫైడ్ ఒక టైప్ లేయర్తో కవర్ చేసి ఉంటారు. సో మీరు ఇప్పుడు ఈ స్ప్రేకర్ ఇక్కడ మనకి కింద చూసుకోవచ్చు, ఇక్కడ ఏదైతే మనకి ఇది ఉంది కదా లైక్ స్పీకరు, ఆ తర్వాత టైప్ సి పోర్ట్ ఇవన్నీ ఓపెన్ ఉన్నాయిగా. సో మరి ఇక్కడ దీంట్లో వాటర్ పోతాయిగా, కానీ వాళ్ళు అక్కడ ఏంటంటే ఆ యొక్క మెటీరియల్తో దాన్ని కవర్ చేసి ఉంటారు. అక్కడికి వాటర్ వెళ్ళినా సరే అక్కడి నుంచి బ్యాక్ అవుతుంది, రిఫ్లెక్ట్ అవుతుంది, వెనక్కి వచ్చేస్తుంది. రెప్లెంట్ కోటింగ్ లాంటిది కూడా దీంట్లో ఉంటుంది అనమాట. సో ఇప్పుడు దీని మీద వాటర్ పోసారనుకో అవి జారిపోతాయి, నిలవు. సో కాబట్టి ఇది జరిగేది బేసిక్గా. ఇది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ కింద కన్సిడర్ చేయాలి కొన్ని బ్యాచ్ల ఫోన్స్కి. సో దీంట్లో ఇప్పుడు మనం నువ్వంతా బాగానే చెప్పావు, సో ఇప్పుడు దీనికి మనం నెక్స్ట్ ఏం చేయాలి, ఇప్పుడు నా ఫోన్లో గ్యాప్ వచ్చి నేను ఏం చేయాలి అంటే, నీ ఫోన్లో గ్యాప్ వస్తే నువ్వు దయచేసి దాన్ని ఐపీ రేటింగ్ టెస్ట్ చేయొద్దు, 69లో 68లో టెస్ట్ చేయొద్దు. ఇన్ కేస్ టెస్ట్ చేసినా కూడా దానికి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కంపెనీ ఖచ్చితంగా సమాధానం చెప్తుంది. ఎందుకంటే వాళ్ళు సర్టిఫైడ్ IP68 అండ్ 69 రేటింగ్స్ అనేటివి ఒక సర్టిఫైడ్ రేటింగ్స్ అనమాట. దానికోసం కూడా వాళ్ళు సమ్ మనీ అయితే ఖర్చు పెట్టి రేటింగ్స్ తీసుకుంటారు, ఎస్పెషల్లీ ఫోన్స్కి. సో వాళ్ళు ఆ టెస్ట్లకు పంపించేది పాస్ అయిన తర్వాత రేటింగ్ అయితే వస్తుంది. కాబట్టి మీరు ఇట్లా భయపడాల్సిన అవసరం లేదు, వాళ్ళ ఫోన్ సర్టిఫైడ్ కాబట్టి ఈ ప్రాబ్లం వచ్చినా సరే వాళ్ళే దీన్ని సాల్వ్ చేయాలి. దీన్ని పీపుల్ మీద నెట్టేదానికి లేదు. దీనికి మీరు కన్జ్యూమర్ కోర్టుకు కూడా వెళ్ళొచ్చు, నో టెన్షన్. సో ఐక్యూ లాంటి కంపెనీ, వివో లాంటి కంపెనీ అటువంటి లక్కూర్ పని చేయదు. సో వాళ్ళు ఖచ్చితంగా రీకాల్ చేసి మీకు దాన్ని సాల్వ్ అయితే చేస్తారు. లేదంటే సో అది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్టా లేదంటే ఆ బ్యాచ్ ఫోన్స్ కావాలని అలా ఇచ్చారనేది ఇంకా ఫైనల్ కాలేదు. ఈ ట్విట్టర్లో వీటిలో యూట్యూబ్లో హల్చల్ చేస్తుంది. సో ఇది ఒకవేళ నీకు దరిద్రం బాగాలేకో ఏమో ఆ రేటింగ్ ఫెయిల్ అయిపోయి వాటర్ లోపలికి వెళ్ళి డిస్ప్లేను మదర్ బోర్డును పాడు చేసాయంటే చక్కగా తీసుకెళ్ళి ఐక్యూ సర్వీస్ సెంటర్లో ఫోన్ నువ్వు సబ్మిట్ చేస్తే ఇది ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి విషయము ఖచ్చితంగా అండర్ వారంటీలో ఉంటుంది. ఇప్పుడు ఐక్యూ 13 కావచ్చు, X200 Pro కావచ్చు, జస్ట్ 1 month బ్యాక్ నుంచే వచ్చాయి కాబట్టి ఎవరికి వారంటీ అయిపోయే ఛాన్స్ లేదు. వారంటీ ఉంటుంది, మీరు వెళ్ళి దాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. కాదు అనే దానికైతే ఛాన్స్ లేదు ఎక్కడా కూడా. సో ఇంకొకటి ఇక్కడ IP68 దీంట్లో 69 రేటింగ్ కూడా ఉంది. అంటే సో దీని జెట్ స్ప్రే నుంచి కూడా తట్టుకుంటుందని అయితే వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. కాబట్టి చిన్న ఐపీ అంటే వాళ్ళు మళ్ళీ అంటే నువ్వు బాగా నీళ్ళలో పడేసావు అందువల్ల ఇది పాడైపోయింది గంటలు ఉంచావు అనే దానికి కూడా ఆస్కారం లేదు. 69 రేటింగ్ కూడా దీంట్లో యాడ్ అయింది కాబట్టి ఖచ్చితంగా దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ఫ్లా. కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదనమాట. ఇక 2 ఈ ఐపీ రేటింగ్స్ మీద మీరు ఒక అవగాహన తెచ్చుకోండి ఫస్ట్. అంటే రేటింగ్ ఇచ్చేసారు కదా ఇంకా మనకేం లే అని చెప్పేసి వాటర్లో వదిలేయడము లేకుంటే ఇచ్చలబిడిగా వాడడం కదా. అంటే నేనేమంటున్నానంటే ఈ 69, 68 రేటింగ్స్ అనేవి సర్టిఫైడ్ రేటింగ్స్ అయినప్పటికి కూడా సో మన టైం కూడా అలాగే ఉంటుంది. మన టైం కూడా సమ్ టైమ్స్ మనకు సపోర్ట్ చేయదు. సో కాబట్టి ఏదో ఎమర్జెన్సీ కాల్ వచ్చి వాన్లో తడుస్తూ మాట్లాడాల్సి వచ్చింది, లేదంటే చెమ్మకి ఎక్కడైనా మన ఫోన్ ఈ మంచులో ఎక్కడైనా స్టక్ అయ్యి అక్కడ కొన్ని అంటే సిచ్యువేషన్స్ డిమాండ్ చేస్తే పర్లేదు, కానీ ఇంటెన్షనల్గా మీరు ఇటువంటి వీటి మీద ఏ ప్రయోగాలు చేయొద్దు. ఎందుకంటే 200% ఇవన్నీ కూడా కంపెనీ ఇస్తుందని చెప్పేసి మనం దాన్ని ఓవర్ నెగ్లిజెన్సీగా వాడకూడదు, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఐక్యూలో వచ్చింది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అనమాట సమ్ బ్యాచ్ ఫోన్స్కి, అంతకు మించే కానీ అది వాళ్ళు ఇంటెన్షనల్గా చేసింది అయితే కాదు. సో అర్థమైందా? అండ్ ఇంకా మీరు కొన్ని డౌట్స్ అడగచ్చు, ఇప్పుడు ఆ ఫోన్స్ కొనొచ్చా కొనకూడదు, IQ 13 కొంటే ఏమన్నా ప్రాబ్లం అవుతుందా అంటే గైస్ మళ్ళీ చెప్తున్నాను, IQ 13 కొంటే మీకు ఏ ప్రాబ్లం రాదు. 1 year అంటే 12 నెలలు, లేదా ఎక్స్టెండెడ్ వారంటీ అంటే 2 years కంపెనీ మీకు రెస్పాన్సిబుల్ ఉంటుంది. సో ఇప్పుడు OnePlusలో గ్రీన్ లైన్ ఇష్యూస్ వచ్చాయి. గ్రీన్ లైన్ ఇష్యూస్ వచ్చాక ఇప్పుడు OnePlus ఏమైనా చేతులు ఎత్తేసిన టిల్ డేట్ వరకు ఎప్పుడో పాత మొబైల్స్ కూడా వాళ్ళు స్క్రీన్ రీప్లేస్ చేయడమో లేదా ఆ ఫోన్ తీసుకొని కూపన్ ఇచ్చి మీకు కొత్త ఫోన్ కొనుక్కోవడానికి ఆస్కారం చూపిస్తున్నారు తప్ప చేతులు ఎత్తేలేదు. సో కాబట్టి కంపెనీస్ అనేవి అంత ఈజీగా అంటే ఇది ఒక ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ ఇవి OnePlus, వివో, శాంసంగ్ ఇవన్నీ అంత ఈజీగా వీళ్ళు చేతులు ఎత్తారు. ఖచ్చితంగా మీకు ఒక సొల్యూషన్ అయితే ఇస్తారనమాట ఈ పెద్ద కంపెనీస్ కాబట్టి. సో మీరు దీంట్లో దిగులు పడాల్సిన అవసరం అయితే లేదనమాట. సో ఇది ఈ పేపర్ గ్యాప్ ఇష్యూస్ మీద నా యొక్క కన్క్లూజన్. ఇన్ కేస్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. దిస్ ఈస్ శివ సైనింగ్ ఆఫ్. జై హింద్ గాయ్స్.